నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ కలిగిన ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చి పిఎం పాలెం 1115 ఎస్ఎఫ్టీ కలిగిన ఫ్లాట్ అండి. ఇది థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంది. మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ వాడడం జరిగింది. ఈ అపార్ట్మెంట్లో టోటల్గా మనకి కంప్లీట్ వుడ్ వర్క్తో 3 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని మనం లోనికి వెళ్తే ఈ ఫ్లాట్ అంతా కూడా వుడ్ వర్క్ అంతా స్టోన్ డిజైన్ వచ్చిందండి. అంటే మనకు ఆల్మోస్ట్ అది వుడ్ కాకుండా స్టోన్ అయితే అన్నట్టు అనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా కూడా వుడ్ వర్క్ అయితే అయిపోయింది. ఫాల్ సీలింగ్ కూడా చక్కగా కన్సిల్ లైట్స్, కార్నర్ లైట్స్ అన్నీ కూడా పెట్టేసి రెడీగా ఉంచారండి. రైట్ సైడ్ అలాగే షోకేస్ కోసం సింపుల్ డిజైన్ చేసి ఉంచారు. అది కూడా స్టోన్ వుడ్ వాడారు. టైల్స్ అయితే చక్కగా వేస్తున్నాయి. ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ కాబట్టి మనం ఉన్న పలంగా మనం దీన్ని తీసుకుని వాడుకోవచ్చండి. ఎటువంటి వర్క్ కూడా పెండింగ్ లేదు. లివింగ్ రూమ్ సైజు కూడా మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. ఈ అపార్ట్మెంట్లో 3 ఫ్లాట్స్ ఉన్నాయండి. వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఫ్లోర్లో 2 ఉన్నాయి. ఫోర్త్ ఫ్లోర్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఒకటి ఉంది. ఆ టీవీ పెట్టుకున్న ప్లేస్ మాత్రం వుడ్ వర్క్తో చాలా చక్కగా అనిపించింది. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్కి కిచెన్కి మధ్యలో కాస్త మనకి స్పేస్ అయితే ఉంచారు. ఇది ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇచ్చిన స్పేస్ అండి. ఇది ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్ సైజు మీకు మెన్షన్ చేస్తున్నామండి. 13x9.6. ఫాల్ సీలింగ్ అయితే చాలా చక్కగా అనిపించింది. ఒకవైపు అంతా కంప్లీట్గా వుడ్ వర్క్ చేస్తారు స్లైడర్స్తోని. ఒకవైపు మిర్రర్ కనిపిస్తుంది. దాని పక్కనైతే అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తుందండి. కబోర్డ్స్ అంతా కూడా మనకి స్లైడర్ మోడ్స్ యూజ్ చేయడం జరిగింది. ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే ఆ డోర్స్ వచ్చినాయండి పైన. అలాగే వెంటిలేషన్ కోసం ఇచ్చిన కిటికీ ముందైతే ఇది మనం కంప్యూటర్ పెట్టుకునేటట్టు ఆ బల్ల చేయించి ఉంచారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ పెట్టుకోవడానికి అవకాశము ఇక్కడ కనిపిస్తుందండి. ఆ మెటీరియల్ కూడా మనకి క్వాలిటీ కనిపించింది, షైనింగ్గా. అది కూడా వుడ్డేనండి. స్టోన్ మోడల్ అయితే కనిపిస్తుంది. మధ్యలో సెల్ఫ్లు కూడా అవి సిమెంట్తో వచ్చినాయి కాదు, వుడ్తో షైనింగ్ వచ్చిన క్లాస్గా డిజైన్ చేయబడిన సెల్ఫ్లు అవి. ఈ బెడ్రూమ్లో అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. బాత్రూంలో కూడా పైన మనకి 2 డోర్స్ వచ్చాయండి. ఏంటంటే చాలా వరకు స్పేస్ ఉంటుంది అక్కడ, ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా. బాత్రూమ్ సైజ్ కూడా 8x3.6 అండి. టైల్స్ అయితే వాల్కి కంప్లీట్గా షవర్ వరకు వచ్చేసండి. వెంటిలేషన్ అయితే బాగానే ఉంది. షవర్ కూడా లేటెస్ట్ మోడల్, అది బేసిక్ మోడల్ కాకుండా క్వాలిటీ కలిగిన షవర్ అది. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే మనకి దీనికి ఆపోజిట్లో కిచెన్ రావడం జరుగుతుంది. కిచెన్కి డైనింగ్కి మధ్యలో మనకి ఓపెన్ ఉంచారండి, ఏమైనా ఐటమ్స్ పాస్ చేసుకోవడానికి. కిచెన్ సైజు కూడా మనకి 9x6.6. సింక్ అయితే స్టీల్ రావడం జరిగింది.
ఆల్మోస్ట్ మనం గిన్నెలు కడుక్కునేంత సైజ్ అయితే కనిపిస్తుంది. కింద ట్రేస్ అన్నీ కూడా మనకి లేటెస్ట్ మోడల్, దీనికి సెపరేట్గా పెట్టుకోవడానికి. రైట్ సైడ్ అయితే వెంటిలేషన్ ఉంది. స్టవ్ పెట్టుకుని పైన అయితే 2 కబోర్డ్స్ వచ్చి మధ్యలో చిమ్నీ పెట్టుకోనికి అవకాశం ఉంచారండి. ఆ స్టవ్ పెట్టుకునే స్టోన్ అంతా కూడా మనకి లార్జ్ స్కేల్లో ఉంది. పెద్ద స్టవ్ కొన్నా సరే మనకి 4 బర్నర్ కూడా సరిపోయేంత స్కేల్లో అయితే కనిపిస్తుంది. ఆ కింద అంతా కూడా వుడ్ వర్క్ అయిపోయిందండి. అదేవిధంగా దాని ఆపోజిట్లో కూడా మనకి 3 లెవెల్స్లో వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేశారు. మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోవడానికి బయటికి ఏమీ కనపడకుండా ఎక్కువ కబోర్డ్స్ అయితే రావడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. బ్లాక్ అండ్ డార్క్ సిమెంట్ కలర్తో కనిపిస్తుందండి. సింపుల్ డిజైన్, క్లాస్గా అనిపించింది. ఆ డోర్స్ అన్నీ కూడా మనకి షైనింగ్ వస్తున్నాయండి. బేసిక్ మోడల్ కాకుండా కాస్త నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఒక డోర్ రావడం జరిగింది యూటిలిటీ రూమ్కి వెళ్ళడానికి. అక్కడ మనకి ట్యాబ్ ఇవ్వడం జరిగింది. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. పక్కనున్న బిల్డింగ్ చాలా లెంతీగా ఉంది కాబట్టి, దూరంగా ఉంది కాబట్టి గాలి వెలుతురికైతే లైఫ్ టైం మనకి ఇక్కడ ఇబ్బంది అయితే ఉండదండి. కిచెన్ నుంచి డైనింగ్కి మనకి ఓపెన్ స్పేసు ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. అదేవిధంగా మనకి హాల్లో మరొక బెడ్రూమ్ కనిపిస్తుందండి. ఆ బెడ్రూమ్లో మనకి వెంటిలేషన్ అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ మోడల్లో తీసుకున్నారు. ఎక్కువ లైట్స్ అయితే కన్సిల్ లైట్స్ చిన్నవి పెద్దవి కనిపిస్తున్నాయి. అలాగే కార్నర్లో పెట్టే లైట్స్ కూడా కనిపిస్తున్నాయి. కంప్లీట్గా ఒకవైపు అయితే వుడ్ వర్క్ అయిపోయిందండి. ఆటోమేటిక్గా లిఫ్ట్ అయ్యే ఆ కబోర్డ్ డోర్స్ కానీ ఆ స్లైడర్స్ కానీ లేటెస్ట్ మోడలు. ఆ చివరిలో మనకి మిర్రర్లా కనిపిస్తున్నది అదొక డోర్ అండి. ఆ డోర్ ఓపెన్ చేస్తే లోపలికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. ఆ ఫ్రంట్ డోర్తో పాటు లోనం కూడా ఒక డోర్ ఉంది. ఇందులో మనకి హ్యాండ్ వాష్ కానీ మిగిలిన వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ కానీ అంత చక్కగా చేసి ఉంచారండి. ఈ బాత్రూంలో కూడా మనకి పైన స్పేస్ ఉంటే అది కవర్ చేస్తూ మనకి డోర్స్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ 1115 ఎస్ఎఫ్టీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉన్నాయి డిజైన్ చేసిన ఫ్లాట్స్ అండి ఇవి. పిఎం పాలెం. బడ్జెట్ అయితే రీజనబుల్, క్వాలిటీ పరంగా కాస్త ఎక్కువ అనిపించిన హై క్వాలిటీ వాడారు కాబట్టి మనము తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. వీడియో చూడగానే లైక్ చేయండి. ఫ్లాట్స్ కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు మేము లిఫ్ట్ చేయకపోయినా, కాల్ కనెక్ట్ అవ్వకపోయినా దయచేసి వాట్సాప్లో మాకు మెసేజ్ పెట్టండి, మేము కాల్ బ్యాక్ చేస్తాము. అదేవిధంగా ఈ బెడ్రూమ్ పక్కనైతే మనకి ఒక చిన్న బాల్కనీలా కూడా రావడం జరిగింది. అక్కడ ఒక డోర్ వచ్చింది. డోర్తో పాటు మనకి కొంచెం ముందుకు వెళ్తే గ్లాస్ ఫినిషింగ్తో స్టీల్ గ్రిల్స్ పెట్టేసి ఉన్నదండి చక్కగా. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. రోడ్ వైపు అయితే బాల్కనీ. కిచెన్ దగ్గర కూడా ఒక ఆల్మోస్ట్ ఒక యూటిలిటీ రూమ్ కింద వచ్చింది. వీడియో చూడగానే లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.